జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. స్వామి అరిష్టం అనేటటువంటి పర్వతం ఎక్కి మళ్ళీ ఉత్తర దిక్కుకు వెడుతున్నారు. ఆ ఉత్తర దిక్కుకు వెళ్ళడానికి వెడితేట పర్వతం ఉత్తరీయం లేకుండా హనుమ లాంటి మహానుభావుడికి స్వాగతం చెప్పకూడదని మేఘమండలాన్ని ఉత్తరీయంగా వేసుకుందిట. అందుకని చెప్పి సోత్తరీయమివాంబోధై శృంగాంతర విలంబిభి. ఎంత సౌందర్యం, ఎంత ధర్మం, ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ అద్భుతాలు ఆవిష్కరిస్తారు మహర్షి. బయలుదేరారు. పిబందివ బభూచాపి సోర్మిమాలం మహార్ణవం పిపాసరి వచాకాశం దదృశీ సమహాకపి. ఆకాశాన్ని సముద్రాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా మళ్ళీ బయలుదేరారు. ఉత్తర దిక్కుకు వస్తున్నారు. కొన్ని కోట్ల మంది వానరులు. ఆవలి ఒడ్డున హనుమ దర్శనం అయిందంటారో అవలేదంటారో. అవలేదన్నారా? ఇంతమందికి శిరచ్ఛేదం సుగ్రీవుడి చేత. హనుమకి సీతమ్మ తల్లి దర్శనం అయిందా మన ప్రాణాలు దక్కుతాయి. అందరూ ఉత్కంఠతో కొండలు కనబడితే కొండలు, గుట్టలు కనబడితే గుట్టలు, చెట్లు కనబడితే చెట్లు అన్నీ ఎక్కి ఎదురు చూస్తున్నారు. అక్కడి నుంచి చూశారు, అంత దూరంలో నలుసుల్లా కనపడుతున్నారు తన వాళ్ళు. ఒక్కసారి మహానాదం ఒకటి చేశారు. వినపడింది వానరులకి. అందరూ పరిగెత్తుకుంటూ పెద్దవాడు జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. అంత పెద్ద మహానాదం చేశాడు మనవాడు. ఏమిటి దాని అర్థం? సీతమ్మ దర్శనం అయిందా అవలేదా అన్నారు. అంటే జాంబవంతుడు అన్నాడు, సర్వదా కృతకార్యోసా హనుమాన్నత్ర సంచయ నహ్యస్య కృతకార్యస్య నాద ఏవం విదో భవేత్. హనుమని నమ్మి ఒక పని చెప్తే జరగకపోవడమా? ఆయనని నమ్మి అప్పచెప్పాం, అయిపోయింది పని. అందుకే మహానాదం చేశారు. సీతాదర్శనం అయిపోయిందన్నారు. ఒక్కసారి ఆకాశంలో అందరికీ కనబడ్డారు. దృష్ట్వా సీతేతి విక్రాంత సంక్షేపేణ నివేదయత్ నిశశాచత హస్తేన గృహీత్వా వలిన సుఖం. సీతమ్మ చూడబడెను అని ఒక్క మాట అన్నారు. ఎందుకని? చూశాను అని ముందు అనలేదు. తర్వాత మాట ఈ ఘోషలో ఎలా వినపడుతుందో, సరిగా వినపడుతుందో వినపడదో. అందుకని చూడబడెను సీతమ్మ అంతే. ఈ వానరులు సంతోషపడిపోయారు. తోకల్ని తీసుకెళ్లి కర్రల్లా నించోపెట్టారు, చేత్తో పట్టుకున్నారు. చెట్లు ఎక్కారు, కొండలు ఎక్కారు, గుట్టలు ఎక్కారు, కిందకి దూగారు, పైకి ఎక్కారు. హనుమ వచ్చి కిందకి దిగగానే సంతోషంతో వచ్చారు. ఆయన్ని ముట్టుకున్నారు, పాటలు పాడారు, ఆడారు, దూకారు, దుమికారు, అటెళ్ళారు, ఇటొచ్చారు, పర్వత గుహలోకి వెళ్ళారు. అంగదుడితో కలిసి కూర్చున్నారు. జాంబవంతాదులు అందరూ కూడా చుట్టూ కూర్చున్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత ఏం జరిగిందో సముద్ర లంఘనం దగ్గర నుంచి పూసగుచ్చినట్టుగా ఒక్క విషయాన్ని విస్మరించకుండా సర్వ విషయాలు మనవి చేశారు. ఇప్పుడు నేను సీతమ్మని చూసి వచ్చాను, రావణాసురుడికి ప్రబోధం చేశాను, ఇది పరిస్థితి, ఏం చెయ్యాలో పెద్దలు మీరు నిర్ణయించండి అన్నారు. వెంటనే యువరాజు నాయకుడు కాబట్టి అంగదుడు లేచి అన్నాడు, ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్పడం ఏమిటి? ఎలాగో చాలా బలం నీ చేతిలో మడిచిపోయింది. మనందరం ఎగిరి వెళ్ళి మిగిలిన వాళ్ళని చంపేసి సీతమ్మని తీసుకొచ్చి రాముడికి అప్పచెప్పేద్దాం అన్నారు. వెంటనే జాంబవంతుడు అన్నాడు, నాయనా నువ్వు అంత సమర్థుడవే, అలా వెళ్ళి తేగలిగిన వాడివే, కానీ లోకంలో మర్యాద అని ఒక మాట ఉంది కదూ. మనకేమని చెప్పాడు సుగ్రీవుడు? ప్రభువు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టండి అన్నాడు. అందరినీ చంపి సీతమ్మని తిండని చెప్పలేదుగా. ప్రభువు ఏం చెప్పాడో అది చెయ్యాలి. అందుకని దాన్ని అతిక్రమించకూడదు. నీకు శక్తి ఉంది నాయన, అలా అనకపోతే ఏమైనా ఉంటుందా? నీకు శక్తి ఉంది, కానీ అలా చేయకూడదు. కాబట్టి మనందరం వెళ్ళి సుగ్రీవుడికి సీతమ్మ క్షేమవార్త నివేదిద్దని రమ్మన్నారు. అందరూ పెద్ద మబ్బుల గుంపులా ఆకాశంలో ఎగిరి వెడుతున్నారు. మహర్షి వర్ణిస్తారు ఆ సంతోషం. మా హనుమ సీతాదర్శనం చేశారని ఆ ఎగురుతున్న వానరులు మధ్యలోంచి వచ్చేసారి ఆయన్ని ముట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఎగురుతున్నారట. అలా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఇటు ముట్టుకునేవాడు, అటు ముట్టుకునేవాడు, అటు ముట్టుకునేవాడు, ఇటు ముట్టుకునేవాడు. వాళ్ళ సంతోషం. అందరూ కలిసి ఆవలి ఒడ్డున కిష్కింధ దగ్గర దిగారు. దిగిన తరువాత అక్కడ మధువనము అని ఒక వనం ఉన్నది. దాన్ని దధిముఖుడు అని సుగ్రీవుడి మేనమామ పెద్దవాడు కాపలా కాస్తూ ఉంటాడు. అది బ్రహ్మగారి వరం చేత వచ్చినటువంటి వనం. అందులో ఎప్పుడు పళ్ళు పండి తేనె పట్టులతో వేలాడుతుంటుంది. అందులోకి ప్రభువు కూడా ప్రవేశించాడు. మనందరం ఇంత గొప్ప విషయాన్ని సాధించాం. ఎవరూ ఊహించలేనటువంటి విషయం, సీతామాత దర్శనమైంది. కాబట్టి మనందరం వెళ్ళి తేనె తాగేద్దాం యథేచ్ఛగా అని వానరములన్నీ కూడా మధువనంలోకి వెళ్ళాయి. పెద్ద పెద్ద తేనెపట్లు, తేనెటీగలు దులిపేశారు. కింద నోళ్లు పెట్టి తేనెపట్లన్నీ నలిపేసి శోభారంగా తాగేశారు. ఎక్కువ తేనె తాగేశారేమో మత్తెక్కిపోయారు. ఎవరికి ఒంటి మీద తెలివి లేదు. గాయంతికేచిత్ ప్రణమంతికేచిత్ నృత్యంతికేచిత్ ప్రహసంతికేచిత్ పతంతికేచిత్ విచరంతికేచిత్ ప్రళపంతికేచిత్ ప్రళంతికేచిత్. అబ్బో మహర్షి అక్కడ కోతులు ఎలా తూలాయో శ్లోకాలు అలాగే తూలుతాయి. అంత గొప్పగా రచన చేశారు. గాయంతికేచిత్ ప్రణమంతికేచిత్. కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది
ఇలా చెవులు మూసుకుని ఇలా సంతోషంతో ఏమిటో వాళ్ళు వింటున్నది ఏం లేదు, ఇలా ఇలా నమస్కారాలు పెట్టి ఊగుతున్నారు. కొంతమంది నృత్యం చేస్తున్నారు, కొంతమంది దూకుతున్నారు, కొంతమంది ఎగురుతున్నారు, నిష్కారణంగా కొంతమంది ఏడుస్తున్నారు, కొందరు గుద్దుకుంటున్నారు, కొందరు యుద్ధం చేస్తున్నారు. దధిముఖుడు వచ్చాడు, పాపం ఆయన్ని చితక్కొట్టేశారు. ఆ దధిముఖుడు బాధపడుతూ తిన్నగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏడుస్తూ వానర భాషలో చెప్తున్నాడు. సుగ్రీవుడు తోక పొడుగ్గా చేస్తున్నాడు. ఏదైనా శుభవార్త వినపడితే తోకలు పొడుగ్గా పెడతారు. హనుమ అంటున్నాడు, మధ్య మధ్యలో అంగదుడు అంటున్నాడు, జాంబవంతుడు అంటున్నాడు, ఏడుస్తున్నాడు వానర భాషలో. అంటే వాళ్ళు వచ్చి నన్ను కొట్టి తేనె తాగేచారని చెప్తున్నాడు. ఇక మిగిలిన వాళ్ళు వాళ్లే దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్ళు. ఏమిటో ఏడుస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు. ఈయనేమో పోని ఈయన ఏడవడం అనేసి తోక పెంచుతున్నాడు. ఈయనకి సంతోషంగా ఉంది. భాష మనకు అర్థం కాదు. అసలు ఏమిటి గొడవ అని అడిగాడు లక్ష్మణస్వామి. అడిగితే మధువనంలోకి ఎవరూ ప్రవేశించరు. అటువంటిది హనుమ, అంగదుడు మొదలైన వారు వెళ్ళి మధువనాన్ని భంజించారంటే తప్పకుండా సీతామాత యొక్క దర్శనమైంది. హనుమకి తప్ప ఎవరికి అవుతుంది? మహాప్రాజ్ఞుడు, ఆయనకే ఉంటుంది ప్రభువు గౌరవాన్ని నిలబెట్టగలిగిన వాడు హనుమ ఒక్కరే అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.